సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి తిహార్ జైలు నుంచి సుకేష్ చంద్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు, ఘాటు లేఖ రాశారు. ఎప్పటిలాగే సత్యమే గెలుస్తుందని, చట్టానికి ఎవరు అతీతులు కాదని చెప్పడానికి భారత్ యొక్క శక్తి ఒక అద్భుతమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. తన ప్రియమైన అరవింద్ కేజ్రీవాల్ జీ మొదటగా తిహార్ క్లబ్ స్వాగతం పలుకుతుందని తెలిపారు. కేజ్రీవాల్ జీ సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేమని తమరు గ్రహించలేదు సోదరా అంటూ వ్యాఖ్యానించారు. తన ముగ్గురు సోదరులు తిహార్ క్లబ్ను నడపడానికి ఇక్కడకు వచ్చినందుకు తాను చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ క్లబ్కు చైర్మన్ బిగ్ బాస్గా అరవింద్ కేజ్రీవాల్, సీఈఓగా మనీష్ సిసోడియా, సిఓఓగా సత్యేంద్ర జైన్ వ్యవహరిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ తాజా అప్డేట్స్ అందిస్తారు. అశోక్. సో అనంత్ తిహార్ జైలు నుంచి సుకేష్ చంద్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఘాటు లేఖ రాశారు. సో గతంలో కూడా తిహార్ జైలు నుంచి సుకేష్ చంద్ర కవితతో పాటు అదేవిధంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా గతంలో లేఖలు రాశారు. సో ఎప్పటిలాగానే సత్యం గెలుస్తుంది, చట్టానికి ఎవరు అతిథులు కాదని చెప్పడానికి భారత్ యొక్క శక్తి ఒక అద్భుతమైన ఉదాహరణ అంటూ ఆయన లేఖలో ప్రస్తావించారు. సో ఢిల్లీ లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2 రోజుల క్రితం అరెస్ట్ అయ్యారు. సో దాని సందర్భంగా ఆయన ఈ లేఖ రాస్తూ స్పందించారు. సో మొత్తం 5 పేజీల లేఖ రాశారు. సో అందులో నా ప్రియమైన అరవింద్ కేజ్రీవాల్ కి మొదటగా తిహార్ క్లబ్ కి స్వాగతం అంటూ ఆయన లేఖలో పొందుపరిచారు. సో బాస్, మిమ్మల్ని తిహార్ క్లబ్ కి స్వాగతించడానికి నేను ప్రత్యేక హక్కు తీసుకుంటానంటూ ఆయన లేఖలో ప్రస్తావించారు. సో ఈ మార్చి 25వ తారీఖున సుకేష్ చంద్ర బర్త్డే ఉంది. ఆ సందర్భంగా నేను ఇప్పటి నుంచి జన్మదిన వేడుకలు జరుపుకుంటాను. మీరు తిహార్ జైల్ క్లబ్ లోకి రావడం ఎంతో సంతోషంగా ఉంది. సో మనంతా కలిసి ఇక్కడ టీం మెంబర్లుగా ఏర్పాటు చేసుకున్నామంటూ ఆయన లేఖలో ప్రస్తావించారు. సో కేజ్రీవాల్ సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరు, మీరు నా సోదరు లాంటి వాళ్ళు. సో అయితే ఇప్పటికే ఈ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వీళ్ళంతా ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, మంత్రులు వీళ్ళంతా ప్రస్తుతం తిహార్ జైల్లోనే ఉన్నారు. కాబట్టి సో అందులో ఆయన పొందుపరుస్తూ ముఖ్యంగా చైర్మన్ బిగ్ బాస్ అరవింద్ కేజ్రీవాల్, సిఇఓ మనీష్ సిసోడియా, సిఓఓ సత్యేంద్ర జైన్. సో మనంతా కలిసి ఇక్కడ మెంబర్స్ గా ఉండబోతున్నామంటూ ఆయన లేఖలో పొందుపరిచారు. సో మరి పక్క దీనిపైన గతంలో కూడా ఈ అరవింద్ కేజ్రీవాల్ కి సుకేష్ చంద్ర లేఖలు రాశారు. అశోక్, మరి ఈ లేఖను ఏ విధంగా చూడొచ్చంటారు? అశోక్, ఈ లేఖను ఏ విధంగా చూడొచ్చంటారు? అశోక్ చెప్పండి. అశోక్, ఈ లేఖకు సంబంధించి వ్యవహారం చూస్తే దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు అసలు? సో లేఖ అంటే గతంలో సుకేష్ చంద్ర ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు ఇచ్చారంటూ ఆరోపణలు ఉన్నాయి సుకేష్ చంద్ర పైన. సుకేష్ చంద్ర ఢిల్లీతో పాటు బాంబేలో, గోవా ఎన్నికల సమయంలో కూడా సుకేష్ చంద్ర ముడుపులు కేజ్రీవాల్ కి ఇచ్చారంటూ ఆయన ఆరోపించారు. సో దానికి ఇతర ఆధారాలు లేదు కాబట్టి ఈయన తిహార్ జైల్లో ప్రస్తుతం ఉన్నారు. సుకేష్ చంద్ర తిహార్ జైలు నుంచే లేఖలు విడుదల చేస్తూ అనేక ఆరోపణలు చేస్తున్నారు. దానికి ఒక క్రైటీరియా లేదు, కానీ దీనిపైన మాత్రం ఆయన ఆసక్తికరంగా లేఖ విడుదల చేశారు. సో తిహార్ స్వాగతం అంటూ ఆయన ఒక 5 పేజీల లేఖ రాశారు. సో మొత్తం ఈ గతంలో కూడా అనేక స్కాములు జరిపారు అరవింద్ కేజ్రీవాల్. దాదాపు 10 స్కాములు ఉన్నాయి, 4-5 స్కాములు జరిపారు. అందులో ఢిల్లీ పేద ప్రజల సొమ్మును దోచుకున్నారంటూ ఆయన లేఖలో పొందుపరిచారు. సో సుకేష్ చంద్రకు ఈ లేఖలు రాయడం కామనే. గతంలో కేజ్రీవాల్ పైన, అదేవిధంగా కవిత పైన కూడా ఆయన లేఖలు రాశారు. మనీష్ సిసోడియా పైన కూడా లేఖలు రాస్తూ వస్తున్నారు. సో ఈ లేఖ ప్రధాన ఉద్దేశము అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే అవినీతి ఆరోపణలో జైలుకి వెళ్లారో లిక్కర్ కేసులో, సో ఇప్పుడు ఆయన తిహార్ జైలుకి రాబోతున్నారు. నాతో పాటు ఆయన తిహార్ జైల్లో ఉండబోతున్నారు. తిహార్ జైల్ క్లబ్ కి స్వాగతం అంటూ ఆయన ప్రధానంగా లేఖలో పొందుపరిచారు. థ్యాంక్ యూ అశోక్.